కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోగా మొదటికే మోసం రావచ్చు. పట్టువిడుపుడు లేకపోతే ఏం జరుగుతోందో ఈ సంఘటనే ఉదాహరణ. అప్పట్లో దాదాపు ఎక్కువ శాతం నటులు, రచయితలు, దర్శకులు సిగరెట్లు కాల్చేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తప్ప మిగిలిన వాళ్లలో చాలామందికి సిగరెట్ కాల్చే అలవాటు ఉండేది. అప్పట్లో సినిమా కంపెనీ వాళ్ళు మర్యాదకి సిగరెట్లు కూడా ఇచ్చేవారు. ఎవరెవరు ఏ బ్రాండ్ కాలుస్తారో తెలుసుకుని ఆ బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టే పొద్దున్నే షూటింగ్కి రాగానే ఇచ్చేవారు. ఇక విలందా తనదైన ముద్రవేసిన రాజనాల గారు గోల్డ్ ఫ్లేక్ సిగరెట్లు కాల్చేవారు. ఆయన మేకప్ రూమ్కి వచ్చి కుర్చీలో కూర్చోగానే ఎదురుగా సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే కనిపించేవి. ఒకసారి రాజలక్ష్మి సంస్థ వారు నిర్మిస్తున్న కమర్షియల్ మూవీ షూటింగ్ జరుగుతోంది. రాజనాలదారు రాగానే ఆయనకు టేబుల్పై సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే కనిపించలేదు. సిగరెట్ పెట్టే గురించి అడిగారు. ప్రొడక్షన్ వాళ్ళు ఇంకా కొనుక్కుని రాలేదు, మీరు మేకప్ వేసుకోండి, ఈలోగా తీసుకొచ్చేస్తారని మేకప్ మెన్ చెప్పారు. రాజనాలకు ఒక్కసారిగా ఒళ్ళు మండింది. సిగరెట్లు రాని వచ్చాకే మేకప్ వేసుకుంటా, అంతవరకు మేకప్ వేసుకోను అని భీష్మించుకుని కూర్చున్నారు. ఈలోగా షూటింగ్ మొదలైంది. రాజనాల సెట్కు రాలేదేంటి అని నిర్మాత డూండి గారు అడిగారు. ఆయన ఇంకా మేకప్ వేసుకోలేదు సార్, సిగరెట్లు వస్తే గానీ మేకప్ వేసుకోరట అని మేకప్ మెన్ సమాధానం ఇచ్చాడు. అప్పుడు డూండి గారికి కోపం నశాలానికి అంటింది. సిగరెట్లు ఇవ్వాలన్నది రూలేమీ లేదు కదా, ఏదో మర్యాదకి ఇస్తున్నాం, ఆ మాత్రానికే షూటింగ్ ఆపేస్తారా అంటూ, ఈ రోజు నుంచి మన కంపెనీలో ఎవరికీ సిగరెట్లు ఇవ్వకండి, అదేమీ రూలు కాదు, రాజనాల గారు 10 నిమిషాల్లో వస్తారా రారా కనుక్కోండి, ఏ సంగతి చెప్తే నేను వేరే ఏర్పాటు చేసుకుంటాను అని అరిచారు. దాంతో పావుగంటలో రాజనాల సెట్కి పరిగెత్తుకొచ్చారు. రాజనాల పుణ్యమా అని మనకి కూడా సిగరెట్లు లేకుండా పోయాయని మిగిలిన వాళ్ళు బాధపడ్డారు. అలా సిగరెట్లు ఇవ్వకుండా ఆపేసిన తొలి సంస్థ కూడా రాజ్యలక్ష్మి వారే. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరూ ఆపేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.